అంత వైలెంట్ గా యాక్ట్ చేశారు. మూవీలో హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్ అంటే అదేనండి, మొత్తం ఈ కేసు ఎలా టేకప్ చేస్తారు అయితే మొత్తం స్టోరీ మొత్తం అదే. నాని గారు కొత్త జానర్ లో చూడొచ్చా ఇది? చూడొచ్చు. అంటే పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. కాకపోతే కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే కొంచెం మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం సైకో రిలేటెడ్ మర్డర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళని. ఓకే, అంటే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ యాక్టింగ్ అన్ని బాగా అంటే ఏం లేవండి, జస్ట్ హీరోయిన్ ఒక సాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా పోరాటం ఉంటుంది కాబట్టి హీరోయిన్ పెట్టారనుకుంటున్నాను. ఓకే ఓకే. హిట్ 4 ఎలా ఉంటుంది అనుకోవచ్చు? లైక్ అనౌన్స్ చేశారు కదా మూవీలో. హిట్ 4 అయితే కార్తీ ఉన్నాడు. సో కార్తీ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటాను. బట్ కార్తీకి ఇలాంటి వైలెంట్ మూవీ, ఈ వైలెన్స్ ఉన్న మూవీ కార్తీ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఓకే ఓకే. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కార్తీలో అలాంటి వైలెన్స్ అయితే నేను చూడలేదు. ఎప్పుడు లవ్ స్టోరీస్, సాఫ్ట్ గా ఉన్న స్టోరీస్. సో చూడాలి ఈసారి కార్తీ మూవీ ఎలా ఉంటుంది. నాని నిర్మాతగా సక్సెస్ అయ్యారంటారు. ఆల్రెడీ మనకి కోర్టు మూవీతోనే ఆయన వాచింగ్ అవుట్ అంటే తన సొంత మేనర్ తన హీరోగా చేశారు కదా, ఎట్లా ఉంది? రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అయితే నేను 4 ఇస్తాను. సో ఎలా అంటే నాని గారికి కొత్త జోనర్ లో వస్తున్నారు కదా? అవును, అస్సలు ఇంతవరకు నానిని క్లాస్ గా చూసారు కదా, ఊరమ్మ సిచ్చి పడేశాడు నాని అయితే. ఓకే, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? ఫ్యామిలీ అందరు చూడొచ్చండి, బికాస్ అది ఒక టాపిక్ కేసు మీద తీసుకున్నారు కాబట్టి ఎవ్రీవన్ షుడ్ వాచ్. ఓకే. అండ్ ఆల్సో ఎంకరేజ్ ద నాని. ఓకే, మూవీలో హైలైట్స్ ఏమున్నాయి? మూవీ హైలైట్ అంటే నాని పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ అండ్ క్యామియోస్ వచ్చాయి, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓకే, సాంగ్స్ అదంతా బాగానే ఉందా? సాంగ్స్ ఓన్లీ 2 songs ఉన్నాయి, బట్ ఓకే, బోర్ ఏం కొట్టదు. ఓకే, ఫైట్స్ కానీ లేదంటే మూవీ నాని గారి యాక్టింగ్ కానీ? అరాచకం అండి, చెప్పాను కదా, ఊరమ్మ సిచ్చి పడేశాడు నాని. ఓకే, మొత్తం రక్తపాతం ఉంది అంటున్నారు. అది సినిమా కావాలండి, బికాస్ ఒక టాపిక్ తీసుకున్నారు, ఆ జోనర్ లో వెళ్ళిపోతున్నప్పుడు అది కావాలి. ఓకే, హిట్ 4 ఏమన్నా అనౌన్స్ చేశారా? 4 అనౌన్స్ చేశారు, బట్ అది మూవీ కంపల్సరీ చూడాలండి. ఓకే ఓకే. మూవీ చూసి ఎక్స్పెక్ట్ చేయలేరు, ఓహో తనేనా అని. ఓకే ఓకే, రైట్. ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ చూసిందే, కేజీఎఫ్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి లైక్ తను కూడా బాగా చేసింది పర్ఫార్మెన్స్. స్మూత్ గా, రొమాంటిక్ గా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా మదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్ గా ఉంది. సో నీట్ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్ గా నరకడం, చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి, కానీ హిట్ 1 హిట్ 2 కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది. సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్ గా తీస్తారు. పార్ట్ 1 కొంచెం అంత ఏం లేదని చెప్పేసి పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటది. అది అలా స్లోగా తీసుకెళ్లి సడన్ గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టిగా చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి. నాని వాయిలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్, లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా. సడన్ గా ఒకటేసారి వాయిలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్ లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్ లో కానీ చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది, పార్ట్ 4 లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్ లో ఉంటుంది. లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటది అనుకుంటున్నాను, కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటది అని అనుకుంటున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ లైక్ స్మూత్ అండ్ చాలా స్మూత్ గా ఉండేది, రొమాంటిక్ గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్, వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్ లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ I can give 4. Thank you.